హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ఇక ఆఖరి క్షణాలు అన్నట్టుగా ఆఖరి రోజులైతే అయిపోయాయండి. ఇక ఆల్మోస్ట్ ఓటింగ్ అంతా కూడా మీ చేతుల్లోనే ఉంది కాబట్టి వాళ్ళు చాలా రిలాక్స్ అయితే అయిపోయారు. ఇక మీరు మాత్రం రిలాక్స్ అవ్వకుండా ఓట్లు వేయండి. అలాగే మిస్డ్ కాల్స్ అయితే కంపల్సరీ ఇచ్చుకోండి. ఇక చాలామంది చాలా రూమర్స్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు వీళ్ళ మీద బురద చల్లడం, వీళ్ళు వాళ్ళ మీద బురద చల్లడం ఇది ఎక్కువైపోతుంది. సో ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను. సో ఎవరు ఏమనుకున్నా కానీ ఆ ట్రోఫీ తీసుకునే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా. మీరు అనవసరంగా ఎవరిని కూడా బ్యాట్ చేసుకోకండి. అలాగే ఎవరిని బ్యాట్ చేయకండి. సో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. ఇక మీరు మాత్రమే ఫ్యాన్స్ మాత్రమే మా ఫ్యాన్స్ అని మీ ఫ్యాన్స్ అని కొట్టుకోవడం ప్రారంభం చేస్తారు. సో కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి. మీకు ఇష్టమైన వాళ్ళకి ఓట్లు వేసుకోండి. అంతేకాని నెగిటివిటీని మాత్రం స్ప్రెడ్ చేసుకోకండి. ఎవరి కష్టానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళకి దొరుకుతుందని మాత్రమే ఎప్పుడు కూడా నమ్మండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ రోజైతే ఇక లాస్ట్ ఫైనల్ టాస్క్ ఒకటి జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ లైవ్లో అయిపోయింది. జస్ట్ ఈ రోజు అన్నీ కూడా సరదా సరదా గేమ్స్ అలాగే సరదా ఏవీస్ మాత్రమే ఉండబోతున్నాయి ఎపిసోడ్లో. సో ఇక లాస్ట్ టాస్క్లో కొన్ని గొడవలు అయితే జరుగుతాయి. ఇక డేమాన్ పవన్కి, సంజన గారికి, అలాగే తనూజాకి, డేమాన్ పవన్కి ఇలా కొద్దిగా గొడవలు అయితే జరుగుతాయి. నేను వాటి గురించి కూడా మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఇక ఫైనల్ అయిపోయింది. ఎవరి గురించి మనం చెడుగా చెప్పినా మంచిగా చెప్పినా అంటే కనిపించేదే చెప్తాము. కానీ ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి వేసుకుంటూ ఉంటారు కాబట్టి అనవసరంగా మీరు వాళ్ళని బ్యాట్ చేశారు, వీళ్ళని బ్యాట్ చేశారని చెప్పడం ఇక నాకు అనవసరం అనిపిస్తుంది. బట్ ఏది ఏమైనప్పటికీ వాళ్ళంతా హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఎందుకు అనవసరంగా చెప్పడము. ఎవరి స్ట్రాటజీలు వాళ్ళవి, ఎవరి ఆట వాళ్ళది. ఇక ఆ గేమ్స్ అయిపోయిన తర్వాత ఈ రోజు నుంచి ఏవీస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో సీజన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది ఆ ఏవీస్ గురించి మాత్రమే. సో ఈ ఏవీస్లో వచ్చే ఎలివేషన్ని చూసినప్పుడు వాళ్ళకి కప్పు కూడా మర్చిపోతారు. ఇది చాలు కదా, ఇది కదా ప్రౌడ్ మూమెంట్. సో దీన్ని మనం సాధించేసామని ప్రతి ఒక్కరికి అనిపిస్తుందండి. వాళ్ళకే కాదు ఆడియన్స్కి కానివ్వండి. ఇక ఆడియన్స్ కూడా ఎవరైతే పడుకొని నిద్రపోతున్నారో అయ్యో పోనీలే తర్వాత ఓటు వేద్దామని ఈ ఏవీస్ చూసినప్పుడు వాళ్ళు కూడా నిద్ర లేచి మరి సో వాళ్ళల్లో ఇంకొంతమంది కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది అబ్బా ఏంటి వీళ్ళ జర్నీ ఇలా ఉంది అని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వీళ్ళ ఏవీలు మాత్రం అదిరిపోయే రేంజ్లో అయితే చాలా అంటే చాలా బాగా చేశారని చెప్తున్నారు. బట్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈరోజు ఎపిసోడ్లో సో ఇక మన ఇమ్మాన్యుయల్ మాత్రం కామెడీ నెక్స్ట్ లెవెల్లో చేస్తాడన్న విషయం అందరికీ తెలిసింది కదా. నిన్న స్కిట్ ఆల్రెడీ చేశాడు. సో సూపర్గా అనిపించింది. ఇక ఈ రోజు వచ్చేసి జాతకాలు చెప్పేవాడిలాగా వచ్చేస్తాడు. ప్రతి ఒక్కరి జాతకం తనే చూసి చెప్తూ ఉంటాడు. ఇక్కడ కూడా మంచి ఫన్నీ అయితే క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక రోజంతట్లో ఏం ఆడుకుంటారండి. ఇక ఆటలన్నీ అయిపోయాయి కాబట్టి రిలాక్సేషన్ టైం కాబట్టి ఇక ఏవీలు అయితే ఫస్ట్ ఏవీ వచ్చేసి ఇమ్మాన్యుయల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఈరోజు ఇమ్మాన్యుయల్ అలాగే తనూజ గారిది ఉంటుందని చెప్తున్నారు. చూడాలి. సో తనూజ గారిది ఉంటుందా లేకపోతే డేమాన్ పవన్ది ఉంటుందా అనేది. ఈ రోజు మాత్రం తనూజాది అలాగే ఇమ్మాన్యుయల్ది వస్తే మాత్రం సో ఫస్ట్ ఏవి చూడగానే ప్రతి ఒక్కరికి మాత్రం ఖచ్చితంగా ఎమోషనల్ అయిపోతారు. అలాగే ఇక ఇమ్మాన్యుయల్ ఏవీలో ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది, అలాగే మాటల చాకచక్యం ఉంటుంది, ఆటలుంటాయి, పాటలుంటాయి, ప్రతి ఒక్కటి మిక్స్డ్గా ఉంటుంది ఇమ్మాన్యుయల్ జర్నీ. ఎందుకంటే తను ఓన్లీ ఆటలు మాత్రమే కాదు, మాటలు మాత్రమే కాదు, ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది, ఇన్వాల్వ్ అయ్యాడు కూడా. కాబట్టి సో తన జర్నీ మాత్రం హైలైట్ అవ్వబోతుంది. ఇక తనూజ గారి ఏవి కానీ వస్తే మాత్రం ఇక జనాలు నిజంగా ఎక్కడ ఉన్నా కానీ పరిగెత్తుకొని వచ్చి మరి ఇక ఓట్లయితే కంపల్సరీ వేశారు కదా. ఎవరికైనా కానీ వాళ్ళ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం దొరకాలన్నదే నేను కూడా కోరుకునేదండి. సో ఇక ఇమ్మాన్యుయల్ జర్నీలో బిగ్ బాస్ చెప్పిన మాటలు సో మీ అమ్మగారు వచ్చి నువ్వు ఎంటర్టైన్గా జీరోగా ఉన్న నిన్ను హీరోగా చూడాలనుకుంటున్నాను అని అన్న మాటలు నిజమయ్యాయని చెప్పగానే కళ్ళల్లో నీళ్ళైతే వచ్చేస్తాయి. నిజమే కదా. ప్రతి ఒక్కరు కూడా ఎంటర్టైనర్స్ అంటే కొద్దిగా తక్కువగానే చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు పడే కష్టం మాత్రం అంతా ఇంత కాదండి. ఎందుకంటే పక్కన వాళ్ళని నవ్వించాలి అని అంటే ఫస్ట్ వాళ్ళు చాలా మోటివేట్ చేసుకోవాలి. సో ఎంతగా వాళ్ళు మాట్లాడితే ఎంతగా వాళ్ళు కంటెంట్ ఇస్తే కానీ మనం నవ్వేదానికి
ఇష్టపడము. సో, కాబట్టి అంత ఎంటర్‌టైన్ చేయాలనంటే అంత సామాన్యమైన విషయం కాదు. సో, అది కూడా 'బిగ్ బాస్' హౌస్‌లో చేయాలంటే ఇంకా సామాన్యమైన విషయం అయితే కాదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక మూడ్‌లో ఉంటారు. సో, అందరూ రిసీవ్ చేసుకునే మూడ్‌లో ఉండరు. కానీ అయినప్పటికీ కూడా తనదైన స్టైల్‌లో తను అందరినీ ఇమిటేట్ చేయడం కానివ్వండి, అలా ఎంటర్‌టైన్ చేయడం కానివ్వండి, స్టార్టింగ్‌లోనే ఆ 'హరీష్' గారితో అతనికి ఇమ్మాన్యుయల్‌కి ఒక దెబ్బైతే తగిలింది కదా! ఏదో జోవియల్‌గా గుండు అంకుల్ అన్న దానికి ఆయన ఎంత సీరియస్ అయ్యాడో అప్పటినుంచి తనలో భయం ఏర్పడింది. అయినప్పటికీ కూడా సంజన గారితో చేరి ఇద్దరు కామెడీ చేసుకోవడం. సో, ఇక కోడలా నా కొడుకుని కొట్టాలా ఇట్లా సంథింగ్ ఇలాంటి చిన్న చిన్న స్కిట్స్ చేసుకోవడం తనూజ గారితో. అలాగే ఇక సుమన్ శెట్టి గారితో ఇట్లాగా మంచి మంచి కామెడీస్ అయితే చేసుకుంటూ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఈ సీజన్‌లో ఇచ్చాడంటే అది ఇమ్మాన్యుయల్ మాత్రమే చెప్పుకోవచ్చు. సో, ఇమ్మాన్యుయల్ మాత్రం కప్పుకి అర్హుడని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో తన యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. నామినేషన్స్‌లో మాత్రమే తను రాలేకపోయాడు. అది ఒక్కటే తనకున్న మైనస్. ఎందుకంటే అది ఎవరు చేయలేదు అనంటే తన తప్పైతే కాదు. కానీ తను కూడా ఇంకా అందరితో నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు తనని ఎవరు చేయాలని కూడా ఆలోచన రాలేదు. సో, అంతగా తనదైన స్టైల్‌లో ఆటని ఆడాడు. అలాగే నామినేషన్స్‌లోకి వచ్చి ఉంటే మాత్రం తన నిజంగా తను మాట్లాడే విధానానికి ఖచ్చితంగా ఓట్లు ఖచ్చితంగా పడేటివి. బట్ బ్యాడ్ లక్ అనుకోవాలో, గుడ్ లక్ అనుకోవాలో తెలీదు కానీ ఇక ఆల్మోస్ట్ అయిపోయింది సీజన్. బట్ ఏది ఏమన్నప్పటికీ తనైతే ట్రోఫీకి అర్హుడే. కాబట్టి మీరు తనకు కూడా ఖచ్చితంగా ఓట్లయితే వేయండి. తన కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని తనకు అందించండి. తన కన్నీటికి విలువని మీరే చేకూర్చాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ప్రతి ఒక్కరు కూడా మీ అరుదైన ఓట్‌ని ఏ వ్యక్తికి అర్హత ఉందో వాళ్ళకి ఖచ్చితంగా వేసి వాళ్ళని గెలిపించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.